కొన్ని వ్యతిరేక ప్రచారాలు ప్రజల బ్రెయిన్లోకి ప్రజల మెదడులోకి బాగా చొచ్చుకుపోతాయి. కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా అదే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ కూడా చాలామంది నమ్మేది ఏంటంటే రేపో మాపో రైల్వేని పరం చేసేస్తారు, ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసేస్తారు, ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు, తాకట్టెట్టేశారు ఇలాగ. కానీ తాజాగా నరేంద్ర మోడీ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. పార్లమెంటు సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు చూసుకుంటే ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తాము అంటూ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసింది అనేది, అంటే ఎల్ఐసి ప్రైవేట్ పరం చెయ్యట్లేదు అనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. దాదాపుగా ప్రభుత్వ రంగ ఆస్తులు 9 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు వాటిని ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 75 లక్షల కోట్లకు తీసుకొచ్చారట. అంటే ఈ విషయాలు భారతీయ జనతా పార్టీ లో ఉన్న నాయకులు వీళ్ళందరూ ఎవరు బయట పెట్టరు. పార్లమెంటు సాక్షిగా మోడీ మాట్లాడినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరికి క్లారిటీ ఉండదు. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చేస్తారనేది క్లారిటీ లేదు, ఎల్ఐసి విషయంలో క్లారిటీ లేదు, రైల్వే విషయంలో అంటే ప్రచారాలు అయితే మాత్రం వ్యతిరేక ప్రోపగండా చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఏ ప్రతిపక్షమైనా అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అదే నిజాలు చెప్పే విషయంలో మాత్రం అధికార పక్షం కానీ లేదంటే దానికి సంబంధించిన పార్టీలు మాత్రం చెప్పుకునే పరిస్థితి ఉండదు. కాకపోతే మోడీ గారు అయితే పార్లమెంటు సాక్షి ఒక క్లారిటీ ఇచ్చారు, ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయట్లేదు, అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన అసత్య ప్రచారమే అని. నిజంగా ఇది గుడ్ న్యూసే.